ప్రస్తుతం మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, లోపలికి వెళ్ళారు, ఈ పరిణామాలను ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడే అంబటి రాంబాబు గారిని చూసి వచ్చాము. చాలా ధైర్యంగా ఉన్నారు, ప్రశాంతంగా ఉన్నారు. ఆయన ఒకటే చెప్తున్నారు, నేను తప్పు చేయలేదు, తప్పు చేయకుండా తీసుకొచ్చి అరెస్ట్ చేశారు, 36 కేసులు పెట్టారు. ఇంకా పెట్టుకోమనండి కేసులు. ఎందుకంటే నన్ను వాళ్ళు తిడితే నేను మాట జారా, వెంటనే నేను పశ్చాత్తాపడ్డాను. అయినా మా ఇల్లు మీద దాడి చేశారు, మా ఇల్లు ధ్వంసం చేశారు, తగలబెట్టారు, చాలా చేశారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, కుటుంబ సభ్యులు, అయినా సరే వాళ్ళకి ఆలోచన లేదు. సో ఓకే, పెట్టుకోమనండి కేసులు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజమే అని చెప్పి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాం అనేది రాంబాబు గారు మాకు చెప్పింది. బాగున్నానన్నారు, ఆరోగ్యంగా ఉన్నాను, ఇబ్బంది ఏం లేదని చెప్పారు. అంటే కల్తీ విషయంలో మరి ఎలా చూడాలంటే, ఇప్పుడు అందులో ఆ పాలు పెరుగు లేకుండా నెయ్యి తయారు చేశారు, ఈ వివాదం అందుకనే ఇటువంటి ఘటనలు జరిగాయని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే ఇది కేవలం ప్రభుత్వం ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకోవడానికి దేవదేవుణ్ణి కూడా వదిలిపెట్టకుండా కలియుగ దైవాన్ని నిందలు మోపుతున్నారు. అసలు ఈ శాంపిల్స్ ఎక్కడవి, ఏ ప్రభుత్వంలో తీశారు, ఆ ట్యాంకర్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ ప్రభుత్వంలో వచ్చినాయి, వచ్చిన తర్వాత ఎప్పుడు వెనక్కి తిప్పారు, మళ్ళీ అవే పైకి ఎప్పుడు వెళ్ళినాయి, ఇవన్నీ కూడా డేట్లు చేస్తే మొన్న గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగిన ఇన్సిడెంట్ అది. అంతేగాని అంత ముందు శాంపుల్స్ సిబిఐ తీయలేదు, అందులో అడల్ట్రేషన్ ఉందని చెప్పలేదు. ఒకవేళ బాత్రూమ్ కెమికల్స్ కలిసినా, ఇంకో కొవ్వు కలిసినా, ఇంకోటి కలిసినా అన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే జరిగిన పరిశోధనలో తేలినాయి ఇవన్నీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా ఇదేదో అవినీతి అనుకోను, ఇదేదో విశ్వాసాన్ని దెబ్బతీసే కార్యక్రమం అని చంద్రబాబు నాయుడు గారు తన స్థాయిని మరిచిపోయి చాలా దుర్మార్గంగా ఆరోపణలు చేస్తున్నారు. ఎక్కడో మీడియాలో వస్తే దాన్ని పట్టుకుని బాత్రూమ్ కెమికల్స్ కలిపారు లడ్డూలు అంటారు. బాత్రూమ్ కెమికల్స్ కలిపితే ఆ లడ్డు అనేది వాసన వస్తుందా, రాదా, పాడైపోతుందా, కాదా, రుచి ఉంటుందా, ఉండదా, ఒకవేళ కలిపితే తింటే బతుకుతామా, చస్తామా, హాస్పిటల్లో పడతామా, హ్యాపీగా రోడ్డు మీద తిరుగుతామా, ఇవన్నీ కామన్ మ్యాన్కి ఉన్న క్వశ్చన్స్. అంటే ఈ మాత్రం జ్ఞానం కూడా మీరు ఆలోచించకుండా ఎవడో ఏదో చెబితే అది బాగానే దొరికింది కదా అని జగన్ గారిని బదనాం చేద్దామని చెప్పి రకరకాలుగా మాట్లాడుతుంటే ఖచ్చితంగా ఏదో రోజు వాళ్ళే తప్పు చేసామని ఫీలింగ్కి వస్తారు. అది ఇదే విషయాన్ని అదే టీడీటీ బోర్డు సభ్యులు ఎవరైతే అన్నారో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు కూడా అన్నారు. అంటే ఆ కెమికల్స్ కలర్స్ కనిపించడం కోసం ఈ యొక్క బాత్రూమ్ అండి. బోలే అందులో ఉన్న రిపోర్ట్లు ఏంటి, బోలే బాబా అనే డైరీ వాడు 8,900 లీటర్లో కేజీలో కొన్నాడు అని, 20 లక్షల కోట్లో ఇంకా ఆ నెంబర్ నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ అన్ని లడ్డూలు తయారు చేశారు అని. ఆ బోలే బాబా కొన్నది దీంట్లో కలపడానికా, లేకపోతే ఆడు క్లీనింగ్కా, ఎంతకాలంలో కొన్నాడు, పోనీ అది ఇందులో కలిపారని ల్యాబ్ టెస్ట్లో వచ్చినాయా, రాలేదు కదా. సో ఎందుకు ఈ రకమైన ఆరోపణలు, ఎందుకు ఈ రకమైన అబద్ధాలు ప్రచారం చేస్తారనేది మాకు అర్థం కావట్లేదు. బహుశా పార్టీలు అయినా ఉండొచ్చు. అంబటి గారికి నిన్న బెయిల్ వచ్చింది, మరి వేరే ఏ కేసుల్లో మరి ఇప్పుడు చేయాలన్నారంటే 36 కేసులు పెట్టారంట ఈ ఒక్క ఇన్సిడెంట్ మీద, మళ్ళీ ఇంకా 4-5 కేసులు ఉన్నాయంటున్నారంట. ఆయన కూడా ప్రిపేర్డ్గానే ఉన్నారు, ఎందుకంటే సరే ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్గా నడుస్తుంది కాబట్టి నడవనివ్వండి అంటున్నాడు ఆయన. అంటే గాడ్ పవర్ తగ్గించడం కోసమే అని చెప్పి చంద్రబాబు నాయుడు కూడా అంటున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? అసలు వెంకటేశ్వర స్వామిని పవర్ని తగ్గించగలిగినోడు బహుశా ఈ భూమండలం మీద పుట్టుండడు ఎవడు నాకు తెలిసి. ఎందుకంటే మేము వెంకటేశ్వర స్వామి భక్తులుగా చెప్తున్నాం. అది చంద్రబాబు వల్ల అవ్వదు, మరొకరి వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, మీ వల్ల అవ్వదు. వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి. ఆయన పవర్ తగ్గించడం మనుషుల వల్ల అవుతుందా? ఉండవల్లి కలయిక ఏ విధంగా చూడాలంటే ఈరోజు ఉండవల్లి గారు ఆయన చాలా కాలం నుంచి స్నేహితులు. ఆయన 89 నుంచి చెప్పారు కదా ఆయన ఇందాక. ఇవాళ ములాఖత్తులో 3 వెళ్ళొచ్చు. ఉండవల్లి గారి పేరు, నా పేరు, మరొక గుంటూరు సంబంధించిన ఆయన వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని పెట్టారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా ఉద్దేశపూర్వకంగా జరుగుతున్నాయి. అలాగే ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఈ విధంగా మొత్తం అందులో పెట్టి జైల్లో పెట్టారు. ఈ కేసుల వ్యవహారంలో మొత్తం రోజుకి కూడా ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో గతంలో జరిగినటువంటి పరిణామాలు అప్పట్లోనే ఈ కల్తీ వ్యవహారం జరిగి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి అంబటి రాంబాబు గారు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు. అలాగే ఇంకా ఆ కేసులు ఏవైతేనో దాంట్లో బెయిల్ వచ్చినప్పటికీ మరొక కేసులు
ఇంకా రకరకాలుగా కేసులు పెట్టి ఈ విధంగా పెట్టినారు. ఎన్ని పెట్టినా సరే ఆయన సిద్ధంగానే ఉన్నారని కూడా చెప్పుకొస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో కురసాల కన్నబాబుతో పాటు అలాగే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా లోపలికి వెళ్ళి ఇప్పుడైతే కలిసి ములాఖాత్ అయినటువంటి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఏదేమైనా ఈ యొక్క జరిగినటువంటి పరిణామాలు ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామితోనే ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఆటలు ఆడుతుందని కూడా మాజీ మంత్రి కురసాల కన్నబాబు గారు చెప్పిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.